నవగోప్యాలు ఉంటాయి, మనిషి దాచుకోవలసిన రహస్యాలు కొన్ని ఉన్నాయి 9, అందులో డబ్బు ఒకటి. నీ జీతం కానీ ఎలవెన్సులు కానీ చెప్పకూడదు. జీతం అంతా ఎంత వస్తుంది అంటే అన్నీ పోను అంటే కటింగులు పోను ₹10 చెప్పాలంతే. జీతం బేసిక్కే చెప్పాలి, డిఏలు ఎలవెన్సులు కలిపేకూడదు. బేసిక్ ఎప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, బేసిక్లోనే సిక్ ఉంది అందుకని తక్కువ ఉంటుంది, అది చెప్పాలి. కావాలంటే రిజిస్టర్ చూసుకో, అక్కడ అంతే ఉంటుంది, ఎలవెన్సులు రాయరు అక్కడ. ఎందుకు ఎక్కువ చెప్పామనుకోండి, అయ్యి బాబు వీడికి 2 లక్షలు జీతమా నెలకి, మనం అప్పు అడిగితే ఎలా అంటాడే, బంధువు ఏంటి అని అప్పు అడుగుతాడు, అడిగితే మళ్ళీ ఇవ్వడం. అలాగే మనకు తక్కువ ఆదాయం ఉందనుకోండి, పిల్లనివ్వడు, పెళ్ళవదమ్మా, అది ఇబ్బందే. ప్యాకేజీని బట్టి కదా పిల్లల్ని ఇచ్చేది, డబ్బు ప్రవర్తన బట్టి కదా ప్యాకేజీ. వాడికి సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీ ఉంటే ఇచ్చేయి, వాడు అమ్మాయిని కూడా ప్యాకేజీ అమ్మేస్తాడు ఎక్కడో. మనకి ప్యాకేజీ కావాలి, ప్రవర్తన అక్కర్లేదు, మనకి ప్యాకేజీ కావాలి. అంత ప్యాకేజీ TCS అమెరికా ఉద్యోగం, వాడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఆ ఉద్యోగంలో. నిన్నగాక మొన్న ఇన్ఫోసిస్ నుంచి 10,000 మందిని పీకేశారు, మొన్న కాగ్నిజెంట్ నుంచి 12,000 మందిని పీకేశారు. ఏమైంది నీ ప్యాకేజీ? ఇదే పిల్లలు ఇవ్వడానికి విధానం. ప్యాకేజీని చూసిస్తారా? మనిషి ఇల్లు కట్టడానికి ముందు నెట్రాడు పాతినప్పుడు నెట్రాడు మీద సమస్తమైన గృహ నిర్మాణమైన నెట్రాడు ఎలా నిలబడుతుందో, కష్ట సుఖాలకు అలా తట్టుకుని నిలబడగలిగే మనిషికి మీరు పిల్లనివ్వండి అమ్మా, వాడు నిలబడతాడు, వాడు కాపురం చక్కగా చేస్తాడు. అటువంటిది చూడాలి. చప్పట్లు కొట్టాలని మనకి అనిపించదు, మనకి నచ్చదు ఇది. నెట్రాడికి పిల్లనిమ్మంటారేటండి, నెట్ దోచేసేవాడికి పిల్లనివ్వాలి. కానీ డబ్బు 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 ఎంతసేపు చూడవలసింది. అమ్మాయిని ఇచ్చేటప్పుడమ్మా బ్యాంక్ బ్యాలెన్స్ కాదమ్మా, పెళ్లి కొడుకు మెంటల్ బ్యాలెన్స్ చూడండి, దాన్ని బట్టి పిల్లనివ్వండి. దాని పరీక్షలు వేరే ఉన్నాయి. మెంటల్ బ్యాలెన్స్ చూడాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పిల్లనివ్వబట్టే కాపురాలు నాశనం అవుతున్నాయి.